హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏపీ బాయ్ ఇన్ కర్ణాటక. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే కనుక నా డైలీ మార్నింగ్ బిఫోర్ జాబ్, అంటే జాబ్కు పోయే ముందే నేను ఏమైతే చేస్తాను, అసలు నా డైలీ ఏంది అని చెప్పేసి వీడియోలో మీకు చూపిస్తాను. పొద్దునైతే మార్నింగ్ ఇప్పుడు 7 o'clock అవుతుంది. మార్నింగ్ లేచాం. సో ప్రతిరోజు బిట్ చేసి జిమ్కి పోతాడు. సో కాబట్టి సో ఈరోజు నేను కన్నా బిట్ చేస్తో పాటు జిమ్కి పోతానా. ఈరోజు నుండి నాకే ఛాలెంజ్ అనమాట. సో 30 days ఖచ్చితంగా డైలీ వ్లాగ్స్ కింద ప్రతిరోజు వీడియో అనేది అప్లోడ్ చేయాలని చెప్పి అనుకుంటాను. సో కాబట్టి ఏపీ బాయ్ ఇన్ కర్ణాటక ఛానల్లో కన్నడ లాంగ్వేజ్లో కనుక వీడియోస్ అప్లోడ్ అవుతాయి. సో ప్లీజ్ వాచ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. దెన్ సో ఫైనల్ అయితే కనుక మనం జిమ్ దగ్గరకు వచ్చేసాం. సో ఐ విల్ షో యూ గ్యాస్ జిమ్. సో ఫైనలీ జిమ్కి అయితే పోయి వచ్చేసాం అనమాట. కండలు చూడు పెరిగిపోయినాయి అట్నే. ఏ జస్ట్ జోకింగ్. విజేష్, వాట్ యూ డిడ్ టుడే వర్కౌట్? ట్రైసెప్ only. ఓన్లీ ట్రైసెప్. ఐ డిడ్ చెస్ట్. అగైన్ ఐ విల్ కమ్ ఈవినింగ్ ఆల్సో. నేను ఈవినింగ్ అయినా పోతాను జిమ్కు. పీజీ చేరుకునే తర్వాత డిపెండ్స్ ఆన్ మై మూడ్. విజేష్ ఓన్లీ మార్నింగ్ టైం ఒకటే వర్కౌట్, ఓన్లీ one time because of he is already body builder. Tell me again. No, I am saying that time is going very fast and growth is very slow. So what we want to do? See what happened. What happened? What I say. In everyone life is like that only, but depends on మేనేజ్మెంట్ అంటే మామూలుగా మనం టైం మేనేజ్మెంటు, మనీ మేనేజ్మెంటు, మనము ప్రతి ఒక్క రోజు ఒక బుక్లో ప్రాపర్ ప్లాన్ రాసుకొని దాన్ని కంటిన్యూ చేసి దాని తర్వాత మనము రిజల్ట్ కోరుకోవాలి. అంతే తప్ప పొద్దున్న లేచిన నుండి మా నార్మల్ వర్క్ చేసుకుంటాం అని అంటే కనుక గ్రోత్ ఏమి ఉండదు. నాకు తెలిసి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ అందరూ బుక్లో నోట్ చేసుకుంటారు అన్నమాట. డైలీ మేము చేయాల్సిన వర్క్, రేపటి ప్లాన్స్ అని చెప్పేసి అప్పుడే తెలుస్తుంది ఎంత స్టేబుల్గా ఉండారు అని చెప్పేసి. సో ఈ బుద్ధిని నేను ట్రై చేస్తా. బుక్లో ప్రతి ఒక్క నోట్ రాసి పెట్టుకుంటా. నా డైలీ వ్లాగ్స్ కింద ఏం స్కిప్ చేయాలా, అంటే డైలీ వ్లాగ్స్ కింద ఎక్కడెక్కడ తిరగాలా చూద్దాం. ఒక 1 month తర్వాత నా గ్రోత్ ఎలా ఉంటుందో, నా ఛాలెంజ్ నేను ఫేస్ చేయగలుగుతానో లేను. బ్రిజేష్, I told 1 month challenge, me versus me, daily going gym like this and all. Can I complete that one? Yeah, of course, bro. I believe you. Thank you for support me. Tooth packet भी ले लिया. This is a secret of Wait like that. energy. సో జిమ్కి పోయిన తర్వాత పాలు తాగితే చాలా మంచిది. పాలు, గుడ్లు, ఇంకా అట్టి పండ్లు ఇవన్నీ తిని బాడీ బలంగా పెంచాలా. సో ఇప్పుడే అందరు నన్ను తిడుతున్నారు స్కెలిటన్ లాగా ఉండవని చెప్పేసి. అది ఎంత మటుకు నిజమో అది నాకు కానీ తెలియదు. సో కొంతమంది క్యూట్ అంటారు, కొంతమంది నేను ఇలాగా సన్నగా కావాలనుకుంటా, నువ్వెందుకు రా లావు కావాలా అని చెప్పి అంటారు. సో చూద్దాం లావు అవుతానో ఏమవుతానో అని. సో ఫైనల్గా అయితే పీజీకి వచ్చేసాం గాయస్. సో आज బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ. సో आज బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ. అయితే మనం రూమ్కి వచ్చేసినాం అనమాట. మా సిద్ధార్థ్ రాత్రంతా చాటింగ్ చేసిన తర్వాత ఇంకా మై ఫ్రెండ్ బిట్ చేసి స్లీప్. సో దిస్ అండ్ ఆల్ అవర్ ప్రోటీన్ ఫుడ్ అనమాట. ఓట్స్, బనానాస్ అన్నీ. దిస్ సైడ్ tag also.
ఫుల్ ప్రాపర్ ప్లాన్ ఉందన్నమాట. సో 1 మంత్ తర్వాత డెఫినెట్లీ నాలో నేను చేంజెస్ చేసుకుంటా. ఇప్పటికైతే కనుక నేను వచ్చి వెయిట్ 54 అలా ఉండా. దెన్ ఈ 30 డేస్లో డైలీ ఛాలెంజ్లో జిమ్ కన్నా అనేది కొంచెం ప్లాన్ ఉంది. సో ఆఫీస్కి రెడీ ఇంకా కావాలా. సో కాబట్టి ఆఫ్టర్ రెడీ విల్ కంటిన్యూ. సో ఫైనల్గా ఫుల్ రెడీ అయిపోయినాం గైస్. సో ఈరోజు మా పీజీలో ఇడ్లీ అనమాట. సో ఇడ్లీ తిని దాని తర్వాత కొంచెం బనానా ఓట్స్ తినేసి చలో టు ఆఫీస్. పర్వాలే ఇడ్లీలు ఓకే నీట్. ఫైనల్గా ప్రాపర్గా బ్రేక్ఫాస్ట్ చేసేసినాం, అంతా రెడీ అయిపోయినాం. ల్యాప్టాప్ ఇంకా వీఆర్ గోయింగ్ టు ఆఫీస్. బ్రిజేష్ బాయ్ బాయ్, వీ విల్ సీ ఈవినింగ్. So this is my daily everyday routine, like that I am feeling. Because of normal days going job, gym, again today onwards I take the challenge 30 days. So చూసుకుందాం ఈ 30 డేస్ ఛాలెంజ్లో నేను ఏమాత్రం స్టాండర్డ్గా నిలబడతానా, 30 డేస్ బ్లాక్ ఖచ్చితంగా చేస్తున్నానా లేదా అని. సో క్లైమేట్ ఈజ్ వెరీ కూల్ గాయస్. వాన పడే సూచనలుగానే ఉన్నాయి. సో ఇది బ్యాక్ కెమెరా అనమాట, మన బైక్ ఏపీ బాయ్ ఇన్ కర్ణాటక ఎఫ్జెడ్. సో ఇలా స్టిక్కరింగ్ వేయించాం. సో ఫైనల్గా అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఇంకా ఈ నుంచి ఆఫీస్ పోవాలా. సో ఇది అనమాట నా డైలీ రొటీన్ లైఫ్ బిఫోర్ ద జాబ్కు ముందు ఇదంతా ఇలా జరుగుతుంది నా జీవితంలో. సో ఇదేమి స్క్రిప్ట్ కాదు, అందరినీ ఎంటర్టైన్మెంట్ చేసేదానికి కాదు ఇది, ఈ వీడియోస్ నా వీడియోస్. సో ఏమున్నా రియాలిటీ అన్నమాట. సో ఈ రియాలిటీలోనే అన్నీ ఉంటాయి. అందుకే నా వీడియోస్లలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ నార్మల్గా డైలాగ్స్ జోక్స్ ఇవన్నీ ఏముండవు. నార్మల్ లైఫ్, ఒరిజినల్ రియాలిటీ లైఫ్. ఓకే దెన్ కీప్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ప్లీజ్ సపోర్ట్ మీ. Okay, bye.